బిల్డింగ్ కట్టేటప్పుడు కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు దానికి తగ్గ ఆల్టర్నేటివ్ ఉండాలి కదా. పైకి ఎక్కడానికి దిగడానికి అక్కడ అంబులెన్స్లు పెట్టుకోవాలి, ఎన్ని ఉన్నాయి కదా ప్రొవిజన్స్. ఏదైనా ప్రాబ్లం వస్తే అన్నది పోనీ ఇదే మొదటిసారి జరిగిందంటే యాక్సిడెంటల్ అంటాం. అనేక సార్లు జరిగినాయి అక్కడ. హైయెస్ట్ బ్లౌట్ పాసర్లపూడి బ్లౌట్ హైయెస్ట్, ప్రాణాలు కూడా కోల్పోయారు కదా పదుల సంఖ్యలో. మరి అది చూసిన తర్వాతనన్నా అలాంటి మంటల్ని ఆపడం ఎలా అన్న దాని మీదన ఆ కన్సర్న్డ్ మెకానిజం అక్కడ ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ అయి తీరాలి అని ఎందుకు అనుకోవట్లేదు. ఇప్పుడు తుఫాన్ రాబోతోందంటేనే మనం ముందుగా అగ్నిమాపక శాఖ దగ్గర నుంచి రెవెన్యూ శాఖ నుంచి ప్రిపేర్డ్గా ఉంటాం కదా వరదలకి తుఫాన్లకి. ఇక్కడ ఎందుకు ఉండం మనం? ఏం జరుగుతున్నది ఇక్కడ? ఇది ఆలోచించాల్సినటువంటి అంశం. బేసిక్ గా మనం మిస్ అవుతున్నది ఎక్కడ అంటే ప్లానింగ్ ఫెయిల్యూర్. ఇంకోటి ఇక్కడ ఎవడు అడిగేవాళ్ళు లేడు. ఇప్పుడు అందరూ కూడా ప్రభుత్వాల మీద తోసేసుకుని కూర్చుంటున్నారు. అక్కడ నరేంద్ర మోడీ వచ్చి కూర్చుని చూసుకోడు కదా. ప్రెషరైజ్, ప్రెషర్ చేయి, నువ్వు నిలదీ, కోర్టులో కేసు లేకపోతే సచ్చినట్టు బీజేపీ వాడు కూడా వస్తాడు. లేదు లేదు మనకు తగలబడ్డా పర్లేదు, మనం చచ్చిపోయినా పర్లేదు అంటాడేంటి అంటే కదా ఎవడు. ఇంకోటి ఓఎన్జీసీ అనేటటువంటి సంస్థే అసలు జవాబుదారి. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ బతుకుతున్నది ఈ ప్రాంతం మీదనే. తేడా చేసినటువంటి సందర్భంలో సమాధానం ఎందుకు చెప్పలేదు? డబ్బులు ఇస్తారు, పరిహారం రేపు పడేస్తాం, అయిపోయా. కానీ దాని వలన ఆ ప్రాంత భూమి ఏమవుతుంది? ఇప్పుడు అక్కడ వరి చూశానన్న మొత్తం కుచించుకుపోయినాయి. కొబ్బరి చెట్లు దారిపట్టి కొబ్బరి చెట్టు పుట్టి పెరగడానికి కనీసం 10 ఏళ్ళు పడుతుంది, కానీ నాశనం అయిపోయింది ఒక్క దెబ్బతో. దాని మీద చెరువు ఉంది సార్, పక్కనే ఒక చేపల చెరువు ఉంది. అవి దీని వల్ల రేపు ఆ చేపలన్నీ చచ్చిపోయి తేలిపోతాయి. ఈ హీట్ కి, ఆ వేడికి చచ్చిపోతాయి అవన్నీ. ఏం రేపు అటు తీసుకెళ్లి ఉడికిన చేపలని అమ్ముతారేమో. ఈ పంటలు కూడా మళ్ళీ త్వరగా పండవు అక్కడ, మళ్ళీ రావు. కనీసం 2-3 ఏళ్ల నష్టం అక్కడ. నష్టం 2-3 ఏళ్ళకి ఇస్తారా ఇల్లు? ఒకసారి ఇచ్చి చేతులు దులుపుకుంటారు, అంతే కదా. అక్కడ ఏంటంటే రాజకీయ నాయకులు కూడా పెద్ద రకంగా అదేదో సరదాగా మాట్లాడేసుకుంటున్నారు తప్పించి సీరియస్ ఎఫెక్ట్ పెట్టాలి దీనికి. అరే ఇంకా ఎన్ని రోజులు కారుద్దో మాకు తెలియదు, దాంట్లో గ్యాస్ అంతా అయిపోయిన తర్వాత తెలుస్తుంది అంటే ఏందది? అలా చేయలేనప్పుడు, నీకు తెలియనప్పుడు వదిలేయండి, మీరు చేయొద్దు వ్యాపారం. ఇక్కడ నీ చేత కాదన్నప్పుడు నువ్వు అగ్ని ప్రమాదం సృష్టించడం తెలుసు, కానీ మాకు ఆపడం చేత కాదన్నప్పుడు చేయబాకు. నువ్వు స్టాప్ ద డ్రిల్లింగ్ అని చెప్పి కేసేయండి, పిటిషన్ అయ్యండి. ఖచ్చితంగా ఎక్విప్మెంట్ అంతా అక్కడ పెట్టుకున్నప్పుడు మాత్రం. ఇప్పుడు ఎక్కడో నాకు ఆశ్చర్యం వేసింది, మొన్న 24 గంటలు 36 గంటలైనా కూడా నిపుణులు రాలేదంటే వచ్చి ఇప్పుడు ఏం చేస్తారంటే అంబరెల్లా నీళ్ళు, ఇంతకుముందు పోసిన నీళ్ళే, కొత్తగా ఇల్లు కానీ పెట్టింది. ఏ ఎక్విప్మెంట్ దించారు, ఏం తెప్పించారు? మనం మానిటరింగ్ ఫెయిల్ అవుతున్నాం దాంట్లో. అవును. మరోవైపు నిన్న